తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం చిత్తూరు జిల్లా సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో సోమవారం బీసీవై పార్టీ కార్యకర్తల మీద వైకాపా శ్రేణులు దాడులు చేశారంటూ ఆరోపిస్తే వైకాపా వాళ్ల మీదనే బీసీవై వాళ్ళు దాడి చేశారని వాళ్ళు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా పొంగనూరు నియోజకవర్గంలో బీసీవైసీ తరపున ఏజెంట్లు ఉండకూడదనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్లో ఇతరులు అని నమోదు చేశారని ఆ పార్టీ నాయకులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఎర్రాతివారిపల్లె ఘటనలో వేణురెడ్డి అనే వైకాపా కార్యకర్త మీద రామచంద్ర యాదవ్ మరికొందరు అత్యాయత్నం చేశారని సదుం ఎస్ఐ మారుతి కంప్లైంట్ చేశారు. ఆ మేరకు ఇప్పుడు రామచంద్ర యాదవ్తో పాటుగా మరికొందరి మీద కేసులు నమోదు చేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే, సాధారణంగా నన్ను కొట్టారని ఎవరైనా వ్యక్తి కంప్లైంట్ చేస్తారు, కానీ మా ఎదురుగుండా వైసీపీ కార్యకర్తలను కొట్టారని ఎస్ఐ కంప్లైంట్ చేశారు. అది విచిత్రం. పెద్దిరెడ్డి ఇలాకాలో జరిగేటటువంటి విచిత్రాలు ఆషామాషిగా ఉండవు. ఎప్పుడో చెప్పి నేను ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన ఒక జెండా తన టైలర్ షాప్ ముందు పెట్టుకున్నందుకు ఆ టైలర్ షాప్ని తగలబెట్టి రెండో రోజున అతనికి పరిహారం ఇచ్చినటువంటి రోజులు చూసాం అప్పట్లో. ఇప్పటికీ అక్కడ వాళ్ళ అడ్డా, ఈ అడ్డాలో ఎంత దౌర్జన్యమైనా జరుగుతుంటుంది. బట్ ప్రజలు మాత్రం వాళ్ళకే ఓట్లేస్తారు. అదే విశేషం.